नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयातु। कालहरुडु, कष्टहरुडु, दुःखहरुडु, దారిద్ర్యహరుడు, నష్టహరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు అగ్నిస్వరూపం, వాయుస్వరూపం, తేజోస్వరూపం, పృథివీస్వరూపం, ఆకాశస్వరూపం, జలస్వరూపం, పంచభూతాత్మక శక్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహముతో సకల మానవాళి శ్రేయస్సును కోరి ఆ పరమశివునకు అత్యంత ప్రీతి అయినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రము, త్రయోదశి, ప్రదోష సమయం, మాస శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని 745 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడినటువంటి అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయమునందు అకుంఠితంగా మహాభస్మార్చన అను మహావైదిక క్రతువును నిర్వహించటం జరుగుతున్నది. ఎన్నో రకాలుగా ఎన్నో దేవాలయాలలో ఏదో ఒకటి ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు మనమందరము నిర్వహిస్తూనే ఉంటాము. కానీ ఆ నిర్వహించేటువంటి ఏదైతే ప్రాంగణం అనేది ఉంటుందో దానికి ఎంత వయస్సు అనేటువంటిది కూడా మనం ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే ఆ అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామి వారికి 745 సంవత్సరాల పూర్వం ఆ ఆలయాన్ని ప్రతిష్ఠింపచేయటం జరిగినది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారు అనేక రకాలుగా పూజలు అందుకుంటూనే ఉన్నారు. ఆయనకి అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అని పేరు రావటానికి కూడా ఎంతోమంది ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆరాధనలు, అభిషేకాలు చేసుకొనటం ద్వారా వారి వారి అభీష్టములన్నీ కూడా అనగా కోరికలన్నీ కూడా ఆయన సిద్ధింపచేయటం వలన ఆ స్వామివారికి కాలక్రమేణా అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అనేటువంటి నామం కూడా ఏర్పడటం జరిగింది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. త్ర్యంబకేశ్వరుడు, ఉమారామలింగేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, రాజరాజేశ్వరుడు అని అనేక రకములైనటువంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ఆ స్వామివారి పేరే అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అని. అంటే ఎంతమందికి ఎన్ని రకాల కోరికలను ఆ స్వామివారి సిద్ధింపచేస్తే ఆయనకి ఆ సార్థక నామకరణంగా అందరూ కలిసి ఉంచారు అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇది 745 సంవత్సరాల క్రితం ఆ స్వామివారికి ఆ నామకరణం జరిగిందని అక్కడ చరిత్రలు మనకు చెబుతున్నాయి. అటువంటి ఆలయములో మనం మహాభస్మార్చనను చేయ సంకల్పం జరిగినది. మామూలుగానే మనం 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, లేదంటే అప్పటికప్పుడు సద్యోజాతంగా ఉన్నటువంటి ఆలయాల్లోనో లేదంటే మన ఇంట్లో ఉండేటువంటి ఈశ్వరుడికి ఒక ఆరాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకి 100 రెట్ల ఫలితం అనేటువంటిది భస్మాభిషేకం ద్వారా ఆ ఈశ్వరుడు మనకు అందిస్తాడు. అటువంటిది సాక్షాత్తు ఆ స్వామివారి యొక్క నామమే అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అని ఉన్నప్పుడు ఆ స్వామివారికి మనం కనుక అభిషేకం భస్మంతో కనుక చేసినట్లయితే మనకు ఏదైతే కోరికలు అనేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా ఆ అభీష్టములన్నీ కూడా వెంటనే కూడా సిద్ధింపగలుగుతుంది. ఆ స్వామివారు సిద్ధింపచేస్తారు అనేటువంటిది ఆ గ్రామం అంతయు కూడా అందరికీ కూడా చాలా విశేషంగా తెలిసినటువంటిది, అందరూ కూడా ఆచరిస్తున్నటువంటిది. అంతేకాకుండా శివకేశవులు ఇద్దరూ కూడా పక్క పక్కనే ఉండటం అనేటువంటిది అంతకు మించిన మహాభాగ్యం. ఆ శివకేశవులు ఇద్దరూ కూడా పక్కపక్కనే ఉన్నటువంటి మహాక్షేత్రమునందు యోగదాయకమైనటువంటి భస్మంతో అత్యంత శక్తివంతమైనటువంటి పాశుపతం
పరమశివుని యొక్క పాశుపత మహామంత్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఒక్క పరమశివుని యొక్క పాశుపత మహామంత్రంతో ఆ రుద్ర భస్మార్చన అనేటువంటిది మనం సంకల్పం చేసి ఉన్నాము. మనకు ఉంటాయి అనేక రకములైనటువంటి సమస్యలు మన చుట్టూతా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అటువంటి అనేక రకములైనటువంటి చెప్పుకోలేని మానసిక, శారీరక, ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరంగా ఉండేటువంటి సమస్యలు ఏవైతే కనుక మనల్ని చుట్టుముట్టి వెంటాడుతున్నాయో అటువంటి వాటి నుంచి సులభముగా బయటపడి మన ఒక్క అభీష్టములు అనగా కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నింటినీ కూడా పూర్తిగా నెరవేర్చుకునేటువంటి చక్కటి అవకాశం భగవంతుడు మనకు ఆ రోజు నాడు ఇచ్చి ఉన్నాడు. అది ఎప్పుడు అనగా ఆగస్టు 2వ తారీఖు ఆరుద్ర నక్షత్రము మరియు త్రయోదశి, ప్రదోష సమయం, మాస శివరాత్రి ఇవన్నీ కూడా కలిసి రావటము అనేటువంటిది ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి మహదదృష్టం ఏదైనా ఉన్నది అంటే ఆ రోజునాడు స్వామివారికి మన ఒక్క స్వహస్తాలతో వెళ్ళి ఆ భస్మంతో అభిషేకం చేయటం అనేటువంటిది విశేషమైన యోగం కలిగినటువంటి జీవితంగా మన జీవితం మారబోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. మనం ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి ఆ అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామివారు, అసలు వారి పేరే అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అని పెట్టడం జరిగింది అంటే ఎన్ని వందల, ఎన్ని వేల మంది యొక్క కుటుంబాల యొక్క కోరికలను, వారి యొక్క అభీష్టాలని ఆ స్వామివారు సిద్ధింపచేశారు అనేటువంటిది మనం ఒక్క క్షణం ఆలోచించినట్లయితే మనకే అర్థమవుతుంది. అంతటి మహత్తరమైనటువంటి ఆ ఒక్క ఆలయం మన హైదరాబాదు పరిసరాలలోనే ఉన్నది అంటే మనకెవరికీ తెలియదు. మన హైదరాబాదుకి పరిసరాలలోనే ఆ ఆలయం ఉన్నది అంటే మన ఎవరికీ కూడా దాదాపుగా తెలియదు. 745 సంవత్సరాల క్రితం ఆ స్వామివారికి అభీష్ట సిద్ధలింగేశ్వరుడు అని పేరు పెట్టడం జరిగింది అంటే ఎంత యోగము. అది మనెవరికి ఇప్పటివరకు తెలియట్లేదు అని అంటే మన యొక్క కర్మ ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది మనకు ఎక్కడ ఉన్నది అంటే ఇతపూర్వం మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము, వెంకిర్యాల లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం గురించి. ఆ వెంకిర్యాల లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవాలయానికి ఆనుకొని ఈ ఒక్క అభీష్ట సిద్ధలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కూడా ఉన్నది. కనుక మనమందరము కూడా అన్ని పనులని కూడా పక్కన పెట్టేసేసి ఆగస్టు 2వ తారీఖు రోజు నాడు ఆ అభీష్ట సిద్ధలింగేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనను, అర్చనను పూర్తి చేసుకొని ఆ ఏదైతే ఆ స్వామివారికి సార్థకరమైన నామకరణం ఉన్నదో అభీష్ట సిద్ధలింగేశ్వర స్వామివారు అని ఆయన యొక్క అనుగ్రహంతో మన యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకొని మనందరము కూడా కుటుంబంతో సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.